ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी. ओम श्री चिन्मय सद्गुरवे नमः. 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 हरि ओम. సో వాయిస్ క్లియర్ గానే ఉందిగా? ఓకే. సో మనం మొన్న 39 వరకు చూసాము, ఒకసారి రివిజన్ చూద్దాం. 34th శ్లోక నుంచి చూద్దాం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. సో విసర్గాలు చూసుకుంటూ ఉండండి. రాధిక గారు చెప్పండి. ఓకే. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయం తే వ్యయాం సంభావితస్య తే వ్యయాం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతి మరణాదతిరిచ్యతే. సరిత గారు నెక్స్ట్. భయాద్రాన్. भयाद्रणादुपरतं मन्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम्. రైట్. వక్ల గారు నెక్స్ట్. 36 అవాచ్. अवाच्य वादाश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम्. కళ గారు నెక్స్ట్. हतो वा प्राप्यसे स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः. రైట్. సంగీత నెక్స్ట్. हरि ओम्. सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि. ఓకే. ఉన్న ఉన్న వాళ్ళు ఇంకెవరున్నా? స్వప్న గారు చెప్తారా?
एषा ते एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्माबन्धं प्रहस्यसि कर्मबन्धं प्रहास्यसि कर्मबन्धं प्रहास्यसि वाणी गारु सेम श्लोक एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि రైట్ సో ఈరోజు 40th శ్లోక సో నా దగ్గర నెట్ లేదు కాబట్టి సరిగ్గా వీడియో ఆఫ్లోనే పెడుతున్నాను నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ నేహాభిక్రమణ ఏదైతే ఉందో నా ఇహ విక్రమణ సో నేహాభి అనేది వస్తుంది ఓకే రైట్ నిమిషం నేహాభిక్రమణాశోస్తి नाशोस्ति नेहाभिक्रमनाशोस्ति प्रत्यवायो न विद्यते प्रत्यवायो न विद्यते प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् त्रायते महतो भयात् नेहाभिक्रमनाशोस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् सरिता गाరు नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् त्रायतो महत् సారీ త్రాయతే కరెక్ట్ त्रायते महतो भयात् రైట్ రమా గారు నేహాభిక్రమణౌషస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ఫస్ట్ లైన్ ఒకసారి చెప్పండి నేహాభిక్రమనాశోస్తి నేహాభిక్రమణాశోస్తి అది క్రమ కాదు అభిక్రమ ఒకటే పదం నేహాభిక్రమనాశోస్తి అనాల మళ్ళీ నేహాభిక్రమణాశోస్తి ఓకే ప్రాక్టీస్ చేయండి రజిత గారు రాగి వాణి గారు हरि ओम माताजी नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् లతా గారు నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ స్వప్న గారు నేహాభిక్రమణాశోస్తి
प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। ఓకే నెక్స్ట్ శ్లోక్ వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఇది ఫస్ట్ పాదమేమో వ్యవసాయాత్మిక బుద్ధి, లాస్ట్ పాదంలోనేమో అవ్యవసాయినాం. బుద్ధయః అవ్యవసాయినాం. వ్యవసాయాత్మికా బుద్ధిః व्यवसायात्मिका बुद्धिः व्यवसायात्मिका बुद्धिः ఏకేహ కురు నందన एकेह कुरु नन्दन एकेह कुरु नन्दन బహుశాఖాహ్యనంతాశ్చ बहुशाखाह्यनन्ताश्च बहुशाखाह्यनन्ताश्च బుద్ధయో వ్యవసాయినాం. बुद्धयो व्यवसायिनां बुद्धयो व्यवसायिनां व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनां. రజిత గారు లేరా? సరిత గారు व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाहनन्ताश्च बुद्धयो व्यवसायिनाम्. రామ్ సార్. हरि ओम माता जी। హరి ఓం. व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम्. కళ గారు व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम्. వాణి గారు రాగి వాణి గారు వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతా చ బుద్ధయో వ్యవసాయినాం. కే వాణి గారు व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाखाह्यनन्ता च बुद्धयो व्यवसायिनाम्. నాగమణి గారు हरि ओम माता హరి व्यवसायात् बुद्धि एकेह कुरु नन्दन बहुशाखायनन्ता च बुद्धयो व्यवसायिनाम्. రైట్. ఓకే నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఇంకొంచెం ట్యూన్ చూసుకోండి అందరూ, ఎందుకంటే మనం ఇంతకు ముందు వేరే వేరే ట్యూన్స్ విని ఉంటాము యూట్యూబ్స్లో. వేరే వేరే ట్యూన్స్ యూనో పారాయణాలు చేసేటప్పుడు పాడి ఉంటాము, బట్ ఒక్క ట్యూనే ఫాలో అవుదాం అందరం. అందుకే చెప్పేటప్పుడు ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళు కూడా నా ట్యూనే ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 42 యామిమాం పుష్పిత్. ఒకవేళ ట్యూన్ లేకపోతే ఆ పదంలాగా అనడానికి ట్రై చేయండి. సో ఏంటంటే ఒక 2-3 డిఫరెంట్ ట్యూన్స్ కలిసాయి అనుకోండి, నెక్స్ట్ వాళ్ళకి కొంచెం మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే అందరం నేర్చుకుంటున్నాము. ఓకే. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః.
ఇందులో సెకండ్ పాదంలో విసర్గ, థర్డ్ పాదంలో విసర్గ తర్వాత పా అంటే ఫ్ పలకాలి, చివరి పాదంలో విసర్గ. యామిమాం పుష్పితాం వాచం యామిమాం పుష్పితాం వాచం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః 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 వేదవాదరతాః పార్థ వేదవాదరతాః పార్థ వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః నాన్యదస్तीति వాదినః నాన్యదస్तीति వాదినః యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః. శాలిని గారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః. వకుల గారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదావాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః. కళా గారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః. శ్వేత గారు. శ్వేత. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః. రజిత గారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః. నైస్. నీలిమ గారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతః పార్థ నాన్యదస్तीति వాదినః. లత గారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్యవిపచ్చితః వేదవాదారతః ప్రార్థ నాన్యదస్తితి వాదినః. కొన్ని మిస్టేక్స్ నాన్యద ప్రాక్టీస్ చేయండి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః. నెక్స్ట్ శ్లోకం. కామాత్మనః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. సో ఇందులో పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, ప్రాపర్గా అనడం పలకడం చూడండి. కామాత్మాన స్వర్గపరాః. కామాత్మానః స్వర్గపరాః కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. కామాత్మానః స్వర్గపరాః
जन्म कर्म फलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति। సరిత గారు. అన్మ్యూట్ చేసుకోండి. कामात्मानः स्वर्गपराः जन्म कर्म फलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति। రాగివాణి గారు. कामात्मानस्वर्गपराः जन्म कर्म फलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति। రామ్ సార్. कामात्मानस्वर्गपराः जन्म कर्म फलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति। నళిని గారు. कामात्मानः स्वर्गपराः जन्म कर्म फलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति। కళా గారు. कामात्मानः स्वर्गपराः जन्म कर्म फलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति। శాలిని గారు. कामात्मानः स्वर्गपराः जन्म कर्म फलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति। రైట్. నెక్స్ట్ శ్లోక్. भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते। भोगैश्वर्यप्रसक्तानां भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते। समाधौ न विधीयते। समाधौ न विधीयते। भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते। कलागर. भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते। राम सर. भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते। संगीत. भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते। सुमगर. भोगैश्वर्यप्रसक्तानां तयापहृत म्यूट లో పడింది. तयापहृतचेतसां ఎక్కడికో వెళ్ళిపోయారు. చెప్పండి. తయాపహృత. ఒక్క నిమిషం మాతాజీ. भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां
व्यवसायात्मिकबुद्धिः समाधौ न विधीयते. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి చూడండి. విజయలక్ష్మి గారు. भोगैश्वर्यप्रसक्तानां तया प्रहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते. శాలిని గారు. भोगैश्वर्यप्रसक्तानां तया प्रहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते. రైట్. నెక్స్ట్ శ్లోకం. त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम ఆత్మవాన్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ శ్లోకం. అంటే మనం మీనింగ్ చెప్పేటప్పుడు చూద్దాము. బట్ అర్జునుడికి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఏంటి అని అంటే, మనం అంటే ఫర్దర్ అధ్యాయాల్లో త్రిగుణాలు వస్తాయి కదా, సత్వరజస్ తమస్ గుణాలు. అంటే ఇక్కడ వరకు అవేం చెప్పలేదు. బట్ త్రైగుణ్య విషయ వేదాహ, ఈ 3 గుణాలలో నువ్వు నిస్త్రైగుణ్యో భవ, ఓ అర్జున గుణ రహితుడివి, అంటే ఈ 3 గుణాలకి అతీతంగా వెళ్ళు. నిర్ద్వంద్వ అంటే ద్వంద్వాలు ఏవైతే బాధిస్తున్నాయో వాటి నుంచేసి వెళ్ళు. నిత్య సత్వస్థ, సో నిత్యం కూడా అంటే మరి ఎలా ఉండాలి అని అంటే సత్వగుణ లక్షణాలు ఏమైతే ఉన్నాయో సత్వగుణ లక్షణాలతో ఉండు. సో త్రిగుణాలు ఈ ప్రపంచానికి చెందిన వాటికి అతీతుడవై శుద్ధ సత్వంలో, నిత్య సత్వం అంటే ఇక్కడ నిత్యం సత్వంలో ఉండు. అండ్ శుద్ధ సత్వం, శుద్ధ సత్వం ఏంటి? భగవంతుడి విధానం. సో ఆ శుద్ధ సత్వంలో ఉండు. మరి నేనేం చేయాలి? ఇవన్నీ నేను ఇంత బాగున్న తర్వాత మరి నువ్వేం చేస్తావు అని అంటే, ఇవన్నీ వదిలేసి నువ్వు ఉండు, యోగక్షేమాలను కూడా వదిలేసి ఉండు. అంటే మనం అయ్యో ఇక్కడ ఈ ప్రపంచంలో నన్ను ఎవరు చూసుకుంటారు, నాకు ఇక్కడ వచ్చేనో నేనున్న వాటిని నేను కాపాడుకోవాలి కదా. యోగం క్షేమం లాస్ట్ లైన్లో నిర్యోగక్షేమ. యోగం క్షేమం ఏంటి అంటే మనం ఉన్నదాన్ని కాపాడుకోవడం క్షేమం, లేని దాన్ని సంపాదించుకోవడం యోగం. ఏదో ఒకటి పేరు ప్రఖ్యాతి ప్రేమలు బంధుత్వాలు డబ్బులు సంపాదించుకుంటూనే ఉంటాం. ఆ సంపాదించుకున్న వాటన్నింటినీ మళ్ళీ కాపాడుకోవాలి. సో ఈ రెండింటిని వదిలేసి ఆత్మవాన్ అంటే ఆత్మస్థితిలో ఉండు అర్జున అనే విషయాన్ని చెప్తున్నారు. సో మధ్యలో ఒక ఇంపార్టెంట్ శ్లోకం అని చెప్తాను. ఓకే రైట్, శ్లోకంకి వెళ్ళిపోదాం. త్రైగుణ్య విషయా వేదాః त्रैगुण्य विषया वेदाः त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निस्त्रैगुण्यो भवार्जुन निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् निर्योगक्षेम आत्मवान् निर्योगक्षेम आत्मवान् त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्. सर त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्. नलिनी गाరు. त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्. రాగివాణి గారు. त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन
నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమాత్మవాన్. శ్వేత గారు. హరి ఓం. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. స్వప్న గారు. त्रैगुण्य विषया वेदः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वः सः निर्योगक्षेम आत्मवान्. థర్డ్ పాదం చెప్పండి. నిత్య సత్వస్థః. निर्द्वन्द्वो नित्यसत्त्वः सः సత్వస్థః. सत्त्वः. రైట్. వాణి గారు. त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्तः निर्योगक्षेम आत्मवान्. థర్డ్ పాదం నిర్ద్వంద్వో నిత్య సత్వస్థః. निर्द्वन्द्वो नित्यसत्त्वस्तः. రైట్. కళా గారు. त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्तः निर्योगक्षेम आत्मवान्. సంగీత. त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्तः निर्योगक्षेम आत्मवान्. రైట్. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిత్య సత్వస్థః అంటే స్థః అంటే ఉండు అని, అందులో ఉండు, నివసించు అని. స్థలం అంటాం కదా, సో స్వస్థలం అలాంటి అంటుంటాం కదా. సో స్థః అంటే ఆ ఉండడం అనేది అర్థం. సో నిత్య సత్వస్థః అంటే నిత్యం సత్వంలో ఉండు అనే విషయం. ఓకే, రైట్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీకృష్ణ కనయ్యాలాల్ की जय. श्री भगवद्गीता मैया की जय. जय जय.